ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పేపర్ తీస్తే చాలు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషాన్ని కక్కటం, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి అలా ముంచాడు, ఇలా ముంచాడు, జగన్మోహన్ రెడ్డి అది తిన్నాడు, ఇది తిన్నాడు, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, అపచారాలు చేశాడు అని రాతలే రాతలు. ఈ రాతలు రాసేటటువంటి వీళ్ళు ఈ రోజున ఒక కొత్త వార్త రాశారండి. ఏమిటంటే ప్రభుత్వం మీద అభాండాలు వేయటానికి, ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేయటానికి ఒక ఐఏఎస్ అంట, మాజీ ఐఏఎస్ అంట ఆధ్వర్యంలో ఒక 25 మంది ముఠాగా ఏర్పడ్డారంట. ప్రభుత్వం మీద విష ప్రచారం చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంట, తప్పుడు ప్రచారం చేయటానికి. అసలు తప్పుడు ప్రచారం అనేటటువంటి మాటలు వాడేటటువంటి అర్హత ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు ఉన్నదా? వీళ్ళు పుట్టిందే తప్పుల నుంచి. ఒక ఆయనేమో కిరసనాయల దగ్గర నుంచి సైకిల్ మీద ఉండి మొత్తం ఆంధ్రజ్యోతిని ఆక్రమించుకున్నాడు. ఒక ఆయనేమో గ్యాసు బండలు ఇంటింటికి మోసి ఈ రోజున వేల కోట్లకు అధిపతి అయ్యి రామోజీ ఫిలిం సిటీ పేరుతోటి వేల ఎకరాలని ప్రభుత్వం చేత దౌర్జన్యంగా రాయించుకున్నటువంటి చరిత్ర వీళ్ళది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబుకు సంబంధించి ఏ దుర్మార్గం చేసినా, ఏ నీచం చేసినా, ఏ తప్పుడు పని చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎంత దోచుకున్నా వీళ్ళకి వాటాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో మాటలు మాత్రం వీళ్ళు రాయరండి. ఎందుకంటే మనం ఇటీవల చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో ఒప్పందం, అది సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం, అదానీ గారితో కాదు. సెకీతో ఒప్పందం చేసుకుని 249 రూపాయలకి యూనిట్ సౌర విద్యుత్ కొనుగోలు చేస్తే దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయిందని, మరి 1,750 కోట్ల రూపాయలు నేరుగా అదానీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి జేబులో వేశాడని, ఇది భారతదేశ దర్యాప్తు సంస్థలే కాదు, అమెరికా దర్యాప్తు సంస్థ కూడా గుర్తించిందండి. 242 రూపాయల అసలు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరమేముంది? భవిష్యత్తులో సౌర విద్యుత్ కారు చౌకగా వస్తుంది. దీనికోసము 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని మొత్తం దోచిపెట్టినందుకు గాను 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది ఖజానాకి. ఈ 1,00,000 కోట్ల రూపాయల నష్టానికి ప్రతిఫలంగా 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మెక్కేశారు అని చెప్పి రాసినటువంటి ఈ దుర్మార్గపు, నీచపు, అబద్ధపు పత్రికలు ఈ రోజున కొత్త ఒప్పందం ఒక ప్రైవేట్ సంస్థతోటి, యాక్సిస్ ఎనర్జీ లిమిటెడ్ తోటి కారు చౌకగా వచ్చేటటువంటి విద్యుత్తు, కారు చౌకగా అంటే ₹2.49 చాలా ఎక్కువ. కారు చౌకగా వస్తుంది, భవిష్యత్తులో ₹1.90 వస్తుంది. ఈ పత్రికలు రాసిన వెంటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెబుతాడు అదే మాట. శాసనసభలో కూడా అంటాడు, దీని మీద మనం విచారణ లోతుగా పరిశీలన చేయాలంటాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అదానితోటి ఒప్పందం చేసుకుంటాడు. కంటిన్యూ చేయాల్సింది, దీన్ని తీసేయడానికి వీల్లేదు. ఈ రోజున యాక్సిస్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళతోటి వీళ్ళు కొనుగోలు ఒప్పందం చేసుకుంది ₹4.60. ₹2.49 కన్నా ₹2.11 ఎక్కువ. ఈ సన్నాసులు ఏం చేస్తున్నారు? రామోజీరావు చచ్చిపోయాడు, రామోజీరావు కొడుకు కిరణ్ బతికుండి అబద్ధపు రాతలు, తప్పుడు రాతలు రాస్తా ఉన్నాడు. ప్రజాపక్షం మాదని రాస్తారు వీళ్ళు, ప్రజల కోసం మా జర్నలిజం అని రాస్తారు. ఈ చచ్చు సన్నాసులు, ఈ కిరణ్, ఇవేమూరి రాధాకృష్ణ. ఎందుకంటే ఇలాంటి పదాలు ఎందుకు వాడతామంటే ప్రజలకు
ప్రజల సొమ్ము దోచుకుంటున్నా కానీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపని, నోరెత్తని ఇలాంటి వాళ్ళను సన్నాసులు అంటాం కన్నా ఇంకేమో పెద్ద పదం ఉంటుంది. స్వార్థపరులు ఇవన్నీ పాత చింతకాయ పచ్చడే. వాళ్ళు చేసేదే స్వార్థపు రాజకీయం. గ్యాస్ బండలు వేసినోడేం 1000 కోట్లకు అధిపతి అయిపోయాడు. సైకిల్ మీద మీడియాకు వచ్చినవాడు, అదేవిధంగా కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు వంగవీటి మోహన్ రంగా దగ్గర కారు డ్రైవర్గా చేసిన వాడేమో 1000 కోట్లకు అధిపతి అయిపోయి ఆంధ్రజ్యోతికి అధినేత అయిపోయాడు. ఏబిఎన్ రాధాకృష్ణ అయిపోయాడు. ఇట్లాంటి వాళ్ళు శుభాషితాలు చెప్తే ఎలా అంటున్నా నేను అనేది, ₹4.60 పెట్టి కొంటే అంటే ₹2.49 పెట్టి కొంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల అన్యాయం జరిగిందే. మరి 10 లక్షల కోట్ల అన్యాయం జరగాల ఇప్పుడు? ₹2.49 నుంచి ఏకంగా ₹4.60కి, అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల ఒప్పందం. ఏ గుడ్డిగాడిద పళ్ళు దవ్వుతున్నారు ఈ కిరణ్, ఆ వేమూరి రాధాకృష్ణ? సూటిగా ప్రశ్నించండి ప్రజలారా. నమస్తే.